ఇక డీటెయిల్స్ చూస్తే భారత ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ లోని పీఎంఓ కార్యాలయంలో ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కిసాన్ వెల్ఫేర్ స్కీమ్ పై మోదీ తొలి సంతకం చేశారు. 20,000 కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ఇక సాయంత్రం 5 గంటలకు మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొననున్నారు. అటు మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఇక భారత ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ లోని పీఎంఓ కార్యాలయంలో ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇక కిసాన్ వెల్ఫేర్ స్కీమ్ పై మోదీ తొలి సంతకం చేశారు. 20,000 కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక రైతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ఇక సాయంత్రం 5 గంటలకు మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొననున్నారు. అటు మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశ చరిత్రను తిరిగి రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి ఈ రోజు ఆయన నేరుగా ఉదయాన్నే తన సౌత్ బ్లాక్ లోని తన కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు స్వీకరించారు. దేవుడికి దండం పెట్టుకుంటూ శంకరుడికి నమస్కారం చేసుకొని ఆయన బాధ్యతలు చేపట్టారు. మరి తొలి సంతకం కిసాన్ ఫైల్స్ మీదే సంతకం పెట్టడం జరిగింది. మరి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి మరింత ఎక్కువ కృషి చేస్తానని ప్రధాని చెప్తున్నారు. ఎందుకంటే మొదటిసారి రెండోసారి కూడా ప్రజలు చాలా ఆధిక్యాన్ని ఇచ్చారు. మూడోసారి మాత్రం కనీసం మ్యాజిక్ ఫిగర్ ను కూడా క్రాస్ చేయనివ్వలేదు ప్రజలు. అంటే ఎక్కడో లోపం ఉంది, ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ని తయారు చేస్తున్నారు. ఈ యాక్షన్ ప్లాన్ లో టోటల్ గా ప్రజలు తమ మీద నమ్మకం కలిగించే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకు వెళ్ళబోతున్నారు. ఆ రకంగానే ఆయన ఈ రోజు తన తొలి సంతకాన్ని ఫైల్ మీద పెట్టిన తర్వాత ఆయన అధికారులతో సమావేశమయ్యారు. సాయంత్రం కేబినెట్ లో సమావేశమై 100 రోజుల్లో మోడీ మూడో టర్మ్ మోడీ 3.0 అంటే ఏంటి అనేది చూపించాలని కసితో ఉన్నారు మోడీ. దేశ ప్రజలు ఎక్కడైతే తనని నిరాకరించారో అదే ప్రజలకు ఊహించని విధంగా అభివృద్ధి చేసే దేశాన్ని చూపించాలనే కసితో మోడీ ఉన్నారు. దీంతోనే ఈ రోజు సాయంత్రం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. తొలి కేబినెట్ లో మోడీ ప్రసంగించడానికి ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారు. మొత్తం నోట్ అంతా కూడా తయారు చేసుకున్నారు. మరి సాయంత్రం ఏం ప్రసంగించబోతున్నారు అనేది కీలకం కానుంది. ఇప్పుడు రామకృష్ణ, మీరు ఇందాక చెప్పినట్లుగా ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో మోడీ ఎలాంటి నిర్ణయాలపైన ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ 100 రోజుల దాని మీద మేజర్ మనకి చూసుకుంటే ఫార్మర్స్ ఈ విషయంలోనే ఎక్కువ టార్గెట్ పెట్టారు. రైతులకి బాగా మేలు చేకూర్చాలి, వైద్య విద్యా రంగాలను ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పటికే ఒక విదేశాంగ విధానంలో ఒక మంచి స్థాయికి వచ్చి ప్రపంచ దేశాల మన్నన పొందిన భారతదేశం విదేశాంగ విధానాన్ని మరింత విస్తరించి ఇంకా ఎక్కువ పాలసీ డెసిషన్స్ ఎక్కువ తీసుకోవాలి. విదేశాంగ విధానంలో టాప్ లో ఉండాలి, భారతదేశం బేష్ అనే విధంగా ఉండాలని కొత్త విదేశాంగ విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి. ప్రపంచ పటంలో భారతదేశం యొక్క పేరుని మరింత ఎక్కువగా ముందుకు తీసుకువెళ్ళడానికి విదేశాంగ విధానం చాలా ఉపయోగపడుతుంది. మరి దీని మీద కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ఇంకొక విషయం, దక్షిణాది రాష్ట్రాలు టోటల్ గా దక్షిణాది రాష్ట్రాల మీద కూడా పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేశారని సమాచారం. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.
ఇక భారత ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ లోని పీఎంఓ కార్యాలయంలో ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇక కిసాన్ వెల్ఫేర్ స్కీమ్ పై మోదీ తొలి సంతకం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, ఓవర్ టు యు. నరేంద్ర మోడీ నిన్న ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ రోజు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్ బ్లాక్ లోని పీఎంఓలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సాయంత్రం కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. మొత్తం కూడా 71 మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మొదట కేబినెట్ సమావేశం తర్వాత కిసాన్ వెల్ఫేర్ స్కీమ్ పై ఆయన తొలి సంతకం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సహాయాన్ని కూడా కేంద్రం అందిస్తుంది. దానికి సంబంధించి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా రైతుల ఖాతాల్లో 20,000 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు. ఇప్పటికే రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి మోడీ చెప్తూ వస్తున్నారు. రైతుల కోసం ఎరువులు ఉచితంగా ఇస్తున్నాం, రైతు సంక్షేమానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది బలంగా తీసుకుపోయేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ కేబినెట్ తర్వాత ఆయన మంత్రులకు కూడా శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది మంత్రులకు ఆ శాఖలను కూడా దాదాపు కన్ఫర్మ్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. బీజేపీకి సంబంధించినటువంటి నేతలకి ప్రధానమైనటువంటి శాఖలు కట్టబెట్టే అవకాశాలున్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. వ్యవసాయ శాఖను కర్ణాటక నుంచి జేడీఎస్ అధినేత కుమారస్వామి అడిగినట్టుగా తెలుస్తుంది. కానీ ఆయన వైపు మొగ్గు చూపలేదు ఎన్డీఏ కూటమి అన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొదటి మీద అయితే మంత్రులకు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి అన్న అంశం కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించి వాళ్లకు పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది. ఇక మరి ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5 మంత్రులు ఉన్నారు. వాళ్ళకు ఏ హోదా దక్కుతుంది కేబినెట్ లో అనేది చూడాలి. కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారు. అదేవిధంగా ఇటు ఏపీకి సంబంధించి కూడా ఒక కేబినెట్ హోదా దక్కింది. వీళ్ళిద్దరికి సంబంధించి ఏం పోర్ట్ఫోలియోలు ఇస్తారనేది కూడా ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఇక సహాయ మంత్రులకు సంబంధించి కూడా వాళ్ళు ఏ పోర్ట్ఫోలియోలు ఉంటాయనేది సాయంత్రానికి మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలను ఒక మిషన్ గా మోడీ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను ఇప్పటికే రూపొందించారు. దాన్ని అమలు చేసే దిశగా మోడీ ఉన్నారని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. గత 2 టర్మ్ లో కూడా మోడీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడంతో రాబోయే రోజుల్లో దాన్ని అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా ఈ ఎన్నికల ఇప్పటికీ లోక్సభ ఎన్నికలు అయిపోయి రాబోయే రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం కోసం కూడా అంటే మెజారిటీ సాధించే దిశగా కూడా ఉండాలి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్న ఆలోచనగా పూర్తి స్థాయిలో మోడీ మిషన్ 100 డేస్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి, అది మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సునీల్, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈసారి ఎక్కువగా మంత్రులు కేంద్ర కేబినెట్ లో కూర్చునే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఎలాంటి శాఖలు ఈ తెలుగు రాష్ట్రాలకు అప్పగించే ఛాన్సెస్ ఉన్నాయి? గతంలో కేబినెట్ లో వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు గ్రామీణాభివృద్ధి ఇచ్చారు. మరి ఈసారి కేబినెట్ హోదాలో కిషన్ రెడ్డికి ఏ పోర్ట్ఫోలియో దక్కుతుంది అనేది చూడాలి. ఇటు ఆ తర్వాత సహాయ మంత్రి హోదాలో హోంశాఖ కూడా కిషన్ రెడ్డి చేశారు. ఇప్పుడు మరి ఆ సహాయ మంత్రి పదవి బండి సంజయ్ కు దక్కుతుంది. సహాయ మంత్రిగా ఏ పోర్ట్ఫోలియో ఉంటుంది అనేది కూడా చూడాలి. మొత్తం మీద ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి 5 ఈ కేంద్రంలో చోటు దక్కింది. 5కి ఇచ్చే శాఖలపై ఇప్పుడు అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎక్కువగా అంటే కేంద్రం నుంచి నిధులు వచ్చే శాఖ వైపే ఇరు రాష్ట్రాల సంబంధించినటువంటి నేతలు మొగ్గు చూపుతున్నారు. మరి ఎన్డీఏ కూటమి నేతలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరికి పోర్ట్ఫోలియో ఇస్తారు అనేది చూడాలి. ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఏపీకి సంబంధించి తాము కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు రాబట్టే
శాఖ వైపు ఆయన కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈసారి ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఇంకా అధికంగా తెచ్చుకుని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ పోర్టుఫోలియోలకు సంబంధించి సాయంత్రానికి ఒక క్లారిటీ రానుంది.